కేంద్ర బడ్జెట్పై భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ శాఖ సంతోషం వ్యక్తం చేసింది. ఆదాయ పన్ను మినహాయింపుతో పాటు పలు రంగాలకు ఊతమిచ్చేలా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని ఆయా రంగాల నిపుణులు అభిప్రాయపడ్డారు. బడ్జెట్లో పన్ను మినహాయింపు వల్ల స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంటుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సైతం బడ్జెట్లో ఆశించిన కేటాయింపులు ఉన్నాయని సిఐఐ పేర్కొంది. కేంద్ర బడ్జెట్లో ప్రధాన రంగాలకు అధిక కేటాయింపులు చేయటాన్ని భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు ఆహ్వానించారు. సిఐఐ తరపున చేసిన వినతులను పరిగణనలోకి తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఉందని సిఐఐ తెలంగాణ అధ్యక్షుడు సాయి ప్రసాద్ తెలిపారు. ఆదాయ పన్ను పరిమితిని పెంచడం వల్ల మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో ఊరట లభిస్తుందని, దానివల్ల ఎఫ్ఎంసీజీ మార్కెట్కు ప్రోత్సాహకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. స్థిరాస్తి వ్యాపారం, మౌలిక సదుపాయాలకు, ఫార్మా రంగానికి, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు బడ్జెట్ వల్ల ఎంతో మేలు చేకూరుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఒక కాంప్రిహెన్సివ్ బడ్జెట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో అ వెరీ ప్రోగ్రెసివ్ బడ్జెట్. మా ఫీడ్బ్యాక్, మా సిఐఐ తెలంగాణ తరపులో రేటింగ్ మేము 7 out of 10 రేటింగ్ ఇస్తాం ఈ బడ్జెట్కి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్ ఫీడ్బ్యాక్ ఆన్ taxation, how to reduce taxation for middle class families, and that taxation reduction will help middle class families save, increase their savings. Customs duties on imported materials that you require for manufacturing, దాంట్లో ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది. దాని ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్పెషల్లీ 12 లక్షల వరకు ఏదైతే ఎగ్జంప్షన్ ఫెసిలిటీస్ వచ్చిందో, డెఫినెట్గా ఇది అందరు మిడిల్ క్లాస్లో, అన్ని లోయర్ ఇన్కమ్ గ్రూప్స్లో వాళ్ళకి డిస్పోజల్ ఇన్కమ్ వాళ్ళ చేతిలో క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇమీడియట్గా కన్జంప్షన్ బూస్ట్ అవ్వడము, తర్వాత గవర్నమెంట్కు ట్యాక్సెస్ పెరగడము, ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ, వైట్ గూడ్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్ అన్నిట్లో కూడా సేల్స్ పికప్ అవుతాయి. బ్యూటిఫుల్ బడ్జెట్ ఎట్ దిస్ క్రూషియల్ జంక్షన్. నుంచి ఎవ్రీ ఇయర్ మనం ఈ డిమాండ్ పెడతాం. మా రిప్రజెంటేషన్లో ఇది వన్ ఆఫ్ ద డిమాండ్, మేజర్ డిమాండ్ పెడతాము. ఈసారి ఇది కన్సిడర్ చేశారు. మా దృష్టిలో ఏంటంటే ఒక బెనిఫిట్ ఏదైతే ఉందో, ఒకటి వాళ్ళకి సేవింగ్, పర్సనల్ సేవింగ్స్, సర్ప్లస్ మనీ వస్తుంది, అడిషనల్ లోన్ రావడానికి ఉపయోగపడుతుంది, ఎక్కువ లోన్ వస్తుంది వాళ్ళకి, ఆ విధంగా సహాయపడుతుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంతా మన దగ్గర సర్ప్లస్ ఎంత మిగులుతుందో చూస్తారు, శాలరీ, నెట్ శాలరీ ఎంత వస్తుంది, టేక్ హోమ్ శాలరీ చూస్తారు. కాబట్టి సో ఇది ఒక బెనిఫిట్ వాళ్ళకు. ఈ టీడీఎస్ కట్ చేస్తాం కదా, అది ఇంత 2.4 lakhs వరకు ఉంటే మనం టీడీఎస్ కట్ అయ్యేది, అది 6 lakhs వరకు ఎక్స్టెన్షన్ చేసినారు. ఈవెన్ 2 houses ఉన్నా పర్లేదని చెప్పారు. దట్ ఈస్ వన్ రిలీఫ్. అప్పుడు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయితే రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటుంది. యాజ్ మనీ యాజ్ 36 మెడిసిన్స్కి బేసిక్ కన్జంప్షన్ డ్యూటీ ఎగ్జామ్ చేయడం జరిగింది. పేషెంట్ అండ్ స్కీమ్స్, ఒక స్పెసిఫిక్ స్కీమ్స్ పేషెంట్ హెల్ప్ చేసేవి కంపెనీస్ రన్ చేస్తే కనుక వాళ్ళు ఫ్రీగా డెలివరీ చేస్తే అట్లన్నిట్లో కూడా డ్రగ్స్కి డ్యూటీ ఎగ్జామ్ చేస్తాము, వేవర్ చేస్తామని చెప్పి ప్రకటించారు. అది ఒక పెద్ద ఇనిషియేటివ్. హీల్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్, అది పెద్దది. అది ఎందుకంటే మనకి అఫోర్డబుల్ మెడికేషన్ ఇండియాలోనే ఉందని మీకు అందరికీ తెలుసు. దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి ఉపక్రమిస్తున్నారు. ఇది ఇండైరెక్ట్గా మనకి ఫార్మా అండ్ హెల్త్ కేర్ రంగానికి బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా ఫార్మా అండ్ హెల్త్ కేర్కి మనం పాజిటివ్గానే చూసుకుంటున్నాం. కిసాన్ క్రెడిట్ రుణ పరిమితి 5 లక్షల వరకు పెంచడంతో రైతులు ఎక్కువ వడ్డీకి బయట అప్పులు తీసుకునే తిప్పలు తప్పుతుందని నిపుణులు తెలిపారు. కొన్ని రంగాల్లో ఆశించిన స్థాయి కేటాయింపులు లేనప్పటికీ మొత్తంగా కేంద్ర పద్దు బాగుందని పారిశ్రామిక వర్గాలు తెలిపాయి.